నీ యొక్క మేధస్సు, నీ యొక్క మనస్సు మరో ప్రపంచం గురించి ఆలోచన చేస్తూ ఉంటది. మరి తెలుగు కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటారు, మరో ప్రపంచం పిలుస్తుంది, పదండి పోదాం పై పైకి అంటూ ఆయన ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ రోజున మరో ప్రపంచం అంటే అదే పరలోకం. పరలోకమును గూర్చినటువంటి సంగతులు నీవు నేను తెలుసుకోవాలి. భూ పరలోకమునకు అధిపతి కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే దేవాది దేవుడు. యోహాను రాసిన ప్రకటన 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే దేవుడు అంటున్నారు, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అంటున్నారు. కనుక ఆయనే నేనే అని చెప్పగలిగినటువంటి వారు దేవాది దేవుడు మాత్రమే. ఆయన నిన్న ఉన్నాడు, ఈ రోజు ఉన్నారు, రేపు కూడా ఆయన